కోపంలో అమ్మ ఎలా మాట్లాడుతుందో మీకు తెలుసు కదా. ఒకవేళ తను మిమ్మల్ని ఏమన్నా అంటే తనే ఉంటుంది నన్ను. అది నేను మీకు పునర్వివాహం చేయాలనుకుంటున్నాను కదా. ఆ విషయం అమ్మకి అంతగా నచ్చదు కదా. అమ్మ గురించి మీకు తెలిసిందే కదా. అంటే నా ఫ్రెండ్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు. చిన్ను, చూడండి, అమ్మ మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటే వినడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. నాకు మీ అమ్మ గురించి బాగా తెలుసు. తన కడుపులో ఏ విషయం అస్సలు దాచుకోదు. నేను ఎలాగైనా తెలుసుకుంటాను. తనకి తెలిసిందేమిటో, నాకు తెలియందేమిటో. వంటింట్లోకొచ్చి నువ్వు చాలా పెద్ద సాయం చేస్తున్నావు. నేనైతే మహారాణి గారు మహల్ గురించి కలలు కంటున్నారేమో అనుకున్నాను. పొద్దున్నే ఏం నిద్రలేస్తుందే అనుకున్నాను. ఎంతమంది నౌకర్లున్నారక్కడ? ఎక్కడా? ఎక్కడా? అక్కడే, విక్రాంత్ గారి మహల్లో. లెక్క పెట్టలేదు, కానీ 10-15 మంది ఉండొచ్చు. ఓ, 15 మందా? ఆ సాయంత్రం 10-15 మంది ఉంటారు. పగటిపూట అందరూ వెళ్ళిపోతారు కదా. నువ్వు ఉప్పేం ఎక్కువ వేయట్లేదుగా? అలాగా? అదేం లేదే. ఇంత ఉప్పు మీకు అలవాట్లేదు కదా. ఒక్కరోజు అక్కడ ఉండొచ్చావో లేదో స్పూన్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోతున్నావు. చేతులుంచి జారిపోయింది. మీ చేతుల్లోంచి కూడా ఎప్పుడు జారిపోలేదా? పడేసింది కాకుండా పైనుంచి మాట్లాడుతున్నావా? ఒక్కరోజు అక్కడికి వెళ్ళొచ్చావో లేదో నాకే ఎదురు సమాధానం చెప్తావా? కొత్త అలవాట్లు చేసుకుంటున్నావా? పొద్దున్నే మొదలెట్టారా? మీ చీవాట్లు వినేంత వరకు తెల్లవారిందనే నాకు అనిపించదు. మీరన్నది కూడా నిజమే అత్తయ్య. పనులన్నీ చేయడానికి పని మనుషులుంటే చాలా బాగుంటుంది. పైనుంచి అక్కడ చాలా ముద్దొచ్చే పిల్లాడున్నాడు. సమయం ఎంత తొందరగా గడిచిపోయిందో తెలియనే లేదు. డబ్బు హోదా కోసం వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా అమాయకుడైన నా కొడుకుని. ఏంటి? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది సరిగ్గా చెప్పొచ్చు కదా. అరే ఎలా మాట్లాడుతుందో చూడు, ఏమీ తెలియనట్టుగా. నాకు నీ గురించి అన్ని విషయాలు తెలుసు. నువ్వు ఎలాంటి దానివో ఏంటో. నువ్వు నా అమాయకపు కొడుకుని మాయ చేయగలవేమో కానీ నన్ను మాత్రం ఏం చేయలేవు. నా పేరు కమల. ఏంటి? నేను రాజుగారిని ఏం మాయ చేస్తున్నాను? నువ్వు అక్కడికి వెళ్ళింది ఇప్పటి కోసం సరిత కాదు. గారు, మౌనంగా ఉన్నారేంటి? చెప్పండి. ఏదో అంటున్నారు కదా. అది మార్కెట్కి వెళ్ళాలి. మీరు త్వరగా రండి, ఇదంతా తర్వాత చూసుకోవచ్చు. రాజుగారు, అత్తయ్య విక్రాంత్ గురించి ఎందుకలా మాట్లాడుతోంది? నేనేం చేస్తున్నాను? నాకు తన నౌకర్లతో ఏం పని? అసలు ఎందుకలా అంటుంది? అలాంటిదేం లేదు సరిత గారు. నిన్న ఇంట్లో మీరు లేరు కదా, అందుకే అమ్మ కిచెన్ లో ఉండాల్సి వచ్చింది. దానికే కాస్త కోపంగా ఉంది, ఎవరు సాయం చేయడానికి లేరని. మీకు తెలుసుగా అమ్మ చిన్న చిన్న విషయాలు కూడా పెద్దదిగా చేస్తుందని. ఈ రోజు రాజు నిన్ను రక్షించాడు. నీ పిల్లి అరుపులకి భయపడిపోయేటంత పిరికిదాన్ని కాదు. ఈ విషయం గురించి తనతో ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ పునర్వివాహం జరగనివ్వను. ఇదిగో డాడీ, ఫినిష్. మీరు పాలు తాగమని చెప్పారు, నేను తాగేశాను. మీరు ఫోన్ చేసి మరి తనని పిలుస్తారా? చేశాను అభిమాన్, నేను ఫోన్ అయితే చేశాను. తను వచ్చేస్తుందా? వావ్! అయితే నేను స్కూల్ నుంచి స్ట్రైట్ గా ఇంటికి వచ్చేస్తాను. నో అభి, లిజన్ టు మీ. తను బహుశా ఈరోజు రాకపోవచ్చు. తను కాస్త బిజీ. ఓకే, బట్ డోంట్ వరీ, నేను త్వరగా ఇంటికి వచ్చేస్తాను. ఓకే, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. ఇంకా నైట్ మనం డిన్నర్ కూడా వెళ్దాం. ఓకే డాడీ, మీరు రారసలు. సాయంత్రానికి ఏదో ఒక మీటింగ్ ఉంటుంది.
సరే మనం బయలుదేరదాం. ఈ రోజు నిన్ను స్కూల్ దగ్గర నేనే డ్రాప్ చేస్తాను, ఓకే? డాడీ ఫోన్ లిఫ్ట్ చేయండి. ఫోన్ ఆఫీస్ నుంచి అనుకుంటాను. మరేం పర్వాలేదు డాడీ, నేను ఆయాతో కలిసి వెళ్తాను. ఆయా, ఒక్క రోజులోని సరిత బాబుని ఎంతలా మార్చేసిందో. 4-5 రోజులు తనతో పాటు ఉంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ రోజు తను రాకపోవడం మంచిదైంది. విక్రాంత్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నిన్నటి నుంచి ఫోన్ ఆన్సర్ చేయటం లేదు, మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఏదో జరిగి ఉంటుంది. కానీ ఏం జరిగి ఉంటుంది? నేను ఫోన్లో అభి వాయిస్ విన్నాను. తను చాలా సంతోషంగా ఉన్నాడు. అయినా సరిత ఎవరినైనా సంతోషంగా ఉంచుతుంది కదా. ఆ విషయం నాకు బాగా తెలుసు. సరిత గారిని ఎలా అలంకరిస్తానంటే విక్రాంత్ మనసు పారేసుకోవాలి నా చిన్నిని చూసి. కొత్త రూపం, కొత్త బట్టలు. సరిత గారు చాలా అందంగా కనిపిస్తారు. రాజ్ గారు, ఏమైంది? అసలు ఇదేం డ్రెస్సు? నాకు అస్సలు నచ్చలేదు. ఏది? ఒకసారి బయటికి రండి. నేను లోపలికి రాలేను కదా. నేను వేరేది ఏదైనా చూసొస్తాను. మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి. రేపటిలోగా మీరు సల్వార్ సిద్ధం చేయగలరు. రేపు రెడీ అయిపోతుందండి. అయిపోతుందంట. అసలు మీ ఉద్దేశం ఏంటి? కంపతీసి మళ్ళీ నన్ను ఎక్కడికైనా డేట్కి తీసుకెళ్తున్నారా ఏంటి? పదండి. ఆ చిన్ని, నీకు డేట్ కోసం ఎక్కడికి వెళ్ళాలంది? ఏదైనా పార్క్ కా లేక గార్డెన్ కా? రాజ్ గారు, మీరు నన్ను చిన్ని అని పిలుస్తున్నారు కదా, అంత మాత్రం నేనేం చిన్నపిల్లని అయిపోను. అలాగా? హలో, నాన్నగారు. అరే, ఈరోజు రాలేదా? అంత పెద్ద అర్జెంట్ పని ఏం పడింది? కానీ నేను... మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి దగ్గరే కదా, నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. వస్తున్నాను. సారీ. మరేం పర్వాలేదు. సరిత గారు చాలా అర్థం చేసుకునే మనిషి. పని కోసం వెళ్ళమని చెప్పింది. తన స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఎంత రాద్ధాంతం చేసి ఉండేదో. నిజంగా మీలాంటి భార్యను పొందడం చాలా అదృష్టం. కానీ నాకు అదృష్టం లేదు. నేను మీకు పునర్వివాహం చేయాలనుకుంటున్నాను కదా. రాజ్ గారు నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది.
ఒక్క రోజులోనే అభితో నాకు ఇలాంటి అనుబంధం ఏర్పడిందేంటి? తనని నేను బాగా మిస్ అవుతున్నాను. కానీ ఏం చేయను, తన ఇంటికి ఎలాగో వెళ్ళలేను. స్కూల్కి వెళ్ళి చూస్తే, అవును అక్కడికైతే వెళ్ళొచ్చు కదా. బాబు, ఓ పంచే, గీతా బిడ్ల మెమోరియల్ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళు. ఆ పాప ఇక్కడే. ఎంతైంది? నేను అభిమాన్ సూర్యవంశిని కలవాలి. తను నేను గార్డియన్ని. అదిగో అక్కడ ఆడుకుంటున్నాడు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. ఇదిగో బాబు, మీకు అభిమాన్ సూర్యవంశి ఎక్కడున్నాడో తెలుసా? తెలుసు. తను ఆడుకోవడానికి రాలేదు. తను అలిగాడు, అక్కడ కూర్చున్నాడు. థ్యాంక్ యూ. అభిమాన్, మమ్మీ మీద ఇంత కోపమా? అయితే ఈ రోజు ఉదయం డాడీ ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నీకు రావటం ఇష్టం లేదు కదా? మీకు నేనంటే ఇష్టం లేదా? మా అమ్మలాగా మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? విక్రాంత్ గారు నాకెప్పుడు ఫోన్ చేశారు? తన అబ్బాయితో అబద్ధం చెప్పాడా? మీరు గాని మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. నేను డాడీ దగ్గరికి అస్సలు వెళ్ళను. విక్రాంత్ ఇంత చిన్నపిల్లాడితో అబద్ధం ఎలా చెప్పారు? కోపం నా మీదుంది, ద్వేషం ఉంది కూడా నా మీదే. మరి పిల్లాడిని ఎందుకు శిక్షించటం? పిల్లాడిని చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషంగా ఉంచటం లేదు. అసలు అతనేం తండ్రి? తీసుకెళ్లి టెంపోలో పెట్టు. ఒకసారి మాట్లాడి చెప్పాలి, లేదంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాడు ఈ రాజ్. హలో. విక్రాంత్, నేను రాజుని మాట్లాడుతున్నాను. నిన్న ఎలా జరిగిందో అసలు మీరు నాకు చెప్పనే లేదు. సరిత గారిని కలవడం వల్ల అభి చాలా సంతోషించుంటాడు కదా. సరిత గారిని చాలా ఇష్టపడి ఉంటాడు. అది సరే కానీ ఈరోజు ఎన్ని గంటలకి? నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను రాజ్. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. నాకైతే సరితిని ఎప్పటికీ ఇంటికి తీసుకురావాలనిపించట్లేదు. కానీ అభి ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. అభి మనసులోంచి తనని పూర్తిగా తుడిచేయాలి. రాజ్తో కూడా ఈ విషయం చెప్పాలి. నీ భార్య నువ్వే ఇంట్లో ఉంచుకో అని. ఈ లెక్చర్ ఇచ్చే ఆడదాన్ని ఎవరు మాత్రం భరిస్తారు? అయ్యో రండి, నేను సాయం చేస్తాను. కనిపించడం లేదా? ఇద్దరు పెద్దవాళ్ళు రోడ్ క్రాస్ చేస్తున్నారు. నమస్తే సరితాదేవి. మరైతే ఇప్పుడు ఎవరి పెళ్లి గురించి వెళ్తున్నారు? ఆంటీ, మీరు నా గురించి ఏం కంగారు పడకండి. మీరు మీ అబ్బాయి కోసం మంచి సంబంధం వెతుక్కోండి. నేను అక్కడికి వస్తాను సంబంధం చెడగొట్టడానికి. అంత పొగరు మంచిది కాదు. నువ్వు నాతో పెట్టుకుంటున్నావు. నేను నా శత్రువుల్ని ఎప్పటికీ క్షమించను, గుర్తుంచుకో. ఎవరితోనైనా శత్రుత్వం పెంచుకోవడం నాకు కూడా ఇష్టం ఉండదు. కానీ మీలాంటి వాళ్ళు అమాయకపు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే నేను సైలెంట్గా మాత్రం చూస్తూ ఉండలేను. నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను. అలాగే అయితే అది చూస్తాను. ఈసారి నువ్వు సంబంధం ఎలా చెడగొడతావో.
ప్రతిసారి నీకు అదృష్టం కలిసి రాదు కదా ఏమంటావు? ఆంటీ, ఎవరైతే నిజాయితీగా ఉంటారో పైవాడు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటాడు. ఇక సమయం వచ్చినప్పుడు మీరే స్వయంగా చూస్తారు. ఓ కమాన్, నీ పిచ్చి మాటలు వినడానికి నా దగ్గర టైం లేదు. వెళ్ళిపో, నీ దారి నువ్వు చూసుకో. యా ఓకే, నేను కాసేపట్లో వచ్చేస్తాను. యా నో ప్రాబ్లం. డాడీ అభి 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 అభికి ఏమైంది? తనకేమైంది అసలు? ముక్కు నుంచి రక్తం ఎందుకు వస్తుంది? ఏమైంది? ఫోన్ చేయి, డాక్టర్ గారికి ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మను. అలాగే సార్. త్వరగా రమ్మను. అభి అభి ఏమైంది నాన్న? రాజ్ గారికి ఈ కలర్ చాలా బాగుంటుంది. హలో, నువ్వు అసలు నా అభిని ఏం చేశావు? ఏం చేశావు? నా పర్మిషన్ లేకుండా అభిని కలవడానికి స్కూల్కి ఎందుకు వెళ్ళావు? ఏమైంది అభికి? తన ముక్కు నుండి రక్తం కారుతుంది, తనకి గాయమైంది. ఇదంతా కూడా నీ మూలంగానే జరిగిందని నాకు తెలిసింది. నువ్వు తనని కలవడానికి వెళ్ళావు కదా, ఎందుకు అలా వెళ్ళావు? నువ్వేమైనా అభికి తల్లివా? అసలు తల్లి అయ్యే అర్హత ఉందా నీకు? బాగా గుర్తుంచుకో, ఒకవేళ నా అభికి ఏమైనా జరిగిందో ఈ విక్రాంత్ సూర్యవంశీ అంటే ఏంటో చూపిస్తాను నేను నీకు. మర్యాదగా మీరు మీ కోపాన్ని మీ దగ్గరే పెట్టుకోండి. అభికి ఏమైందో ఆ విషయం చెప్పండి. గాయం పెద్దగా తగిలిందా? నువ్వేం వాడి గురించి కంగారు పడక్కర్లేదు. అభి డాడీ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈ విషయం బాగా గుర్తుంచుకో. ఈ రోజు నుంచి నువ్వు అభిని కలవడానికి వచ్చావా మర్యాదగా ఉండదు. నా మీద అరవడానికి బదులు మీరు ఈ సమయంలో మీ అబ్బాయి దగ్గరుంటే చాలా బాగుంటుంది మిస్టర్ సూర్యవంశీ. ఐ హోప్ అభికేం కాకూడదు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? చాలా పెద్దగా ఏమైంది మిస్టర్ విక్రాంత్. పిల్లాడు కలవరిస్తున్నాడు. కలవరిస్తున్నాడా? ఎవరిని కలవరిస్తున్నాడు? మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు. మమ్మీ తనను కలవడానికి రాలేదని. అభి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తనకి ట్రీట్మెంట్ చేస్తూ వస్తున్నాను. అండ్ వన్ థింగ్ ఐ హ్యావ్ నోటీస్డ్, తను తన జీవితంలో మమ్మీని చాలా మిస్ అవుతున్నాడు. పడిపోవటం, ఆ గాయం, ఇవన్నీ మామూలు విషయాలు. గాయాలు తగ్గిపోవడానికి కొంత సమయం పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా తను ఎవరినో మమ్మీలా ఊహించుకుంటున్నాడు. లేదంటే ఎవరితోనైనా మంచి బంధం ఏర్పడినట్టుంది. అలా ఏమైనా జరిగిందా? వాడికేం అర్థం కాదు, చిన్నపిల్లాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, డాక్టర్ గారు మా అభి వీలైనంత త్వరగా కోలుకోవాలి, అంతకు మించి ఏం లేదు. చూడండి, మీరు ఏమైనా చేయండి. మీకు ఎంత ఫీజు కావాలంటే నేను అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్. విక్రాంత్, ఐ హోప్ యు అండర్స్టాండ్. మన రిలేషన్ కేవలం ఫీజుతో పోయేది కాదు. డబ్బుతో మందులు మాత్రమే కొనగలం. బాధను దూరం చేయలేము, అలాగే సంతోషాన్ని కొనివ్వలేము. విక్రాంత్, అభికి తల్లి ప్రేమ కావాలి. తల్లి ప్రేమకు, ఆయాలు చూపించే ప్రేమకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయను ఇప్పుడు? మనసైతే ఎప్పటికీ తన ఇంటికి వెళ్ళొద్దు అని అనిపిస్తోంది. తన ముఖాన్ని కూడా చూడద్దనిపిస్తోంది. కానీ ఇప్పుడు అభికి నా అవసరం చాలా ఉంది. నేను తన దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇదిగో మహారాణి, ఆగు. ఎక్కడికెళ్తున్నావు? బంగాళదుంప కూర తయారు చేయి. రాత్రి భోజనంలో భోజనం సంగతి మీరే చూసుకోండి. నేను ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. అక్కడ పర్వతాలేం విరిగి పడుతున్నాయని పళ్ళన్నీ వదిలిపెట్టి పరిగెడుతున్నావు. అలాగా, నువ్వు ఎక్కడికెళ్తున్నావో నాకు అర్థమైంది. ఖచ్చితంగా నువ్వు విక్రాంత్ ఇంటికి వెళ్తున్నావు. అరే, నేను రాస్తో చెప్పాను కూడా, డబ్బును చూసి చిలక ఎగిరిపోతుంది అని. కానీ నా మాటను ఎవరైనా వింటేనే కదా.
దీన్ని మాత్రం నేను నా ఇంట్లో అస్సలు ఉండనివ్వను, ఏది ఏమైనా సరే. అసలు సంతోషం అనేది నా కూతురు జీవితంలో లేకుండా చేస్తావా? చెప్తా నీ సంగతి. పునర్వివాహ